ఓం నమః శివాయ. కొందరు తమ జీవితాన్ని పరుల కోసం, నిరుపేదల కోసం అంకితం చేస్తారు. నిస్వార్థమైన సేవలతో సమాజానికి వెలుగులు నింపుతారు. అలాంటి గొప్ప సేవాభావం కలిగిన వ్యక్తే జె యాదగిరి గారు. సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్ పేట వాస్తవ్యులైన జె యాదగిరి గారు వారి భార్య అనసూయ గారితోనూ వారి కుటుంబ సభ్యులతోనూ కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. ముందుగా ఈ సేవామూర్తులు ఆశ్రమ ప్రాంగణంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు వారి పేర్లపై వారి గోత్రనామమైన పురసిన మహర్షి గోత్రంపై ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. సనాతన గోత్రోద్భవస్య నగేశ్చారీణామధేయస్య లక్ష్మీధనోత్నీనామ్నీం సాయినందాచార్యనామధేయస్య సహకృతం శ్రీమాన్ శ్రీమదాస గోత్రోద్భవస్య పురాసిన మహర్షి గోత్రోద్భవస్య యాదగిరీనామధేయస్య అనసూయాధనోత్నీనామ్నీం చంద్రశేఖరనామధేయస్య మమతానామధేయస్య రాజశేఖరనామధేయస్య సంధ్యారాణీనామధేయస్య రవిశేఖరనామధేయస్య లహరీనామధేయస్య లాస్యానామధేయస్య వివాన్నామధేయస్య హేరంనామధేయస్య కృత్విక్నామధేయస్య సహకృతం శ్రీమాన్ శ్రీమదా. ఆ మహామహిమాన్విత లింగానికి అభిషేకం చేసి అపురూపమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర జంగమదేవా జగతికి నీవే ఆధారం హరా. ఆనందకర్పూరదివ్యమంగళ నీరాజనాన్ దర్శయామి. హరణః పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర. బ్రహ్మ చ బ్రహ్మాజాయ కీర్తిం ప్రజాం దదః భాగదేనైవైనం ప్రణీతి బ్రాహ్మణవోర్షయోద్ధరేతో. అర్చకులు వారికి ఆశీర్వచనాలు అందజేయగా భక్తులందరూ హోమం చుట్టూ చేరి ప్రపంచంలో శాంతి సామరస్యం కలగాలని ప్రార్థిస్తూ యాగంలో నెయ్యి నవధాన్యాలు సమర్పించారు. ఓం ఏకదంతాయ విద్మే వక్రతుండాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్. ఓం కాత్యాయనాయ విద్మే కన్యాకుమారీ ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. ఓం కాత్యాయనాయ విద్మే కన్యాకుమారీ ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. శివ 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 హర 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 శంభో శంకర. అనంతరం అర్చకులు ఇచ్చిన ఇటుకలను తీసుకుని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో ప్రతిష్ఠించనున్న జ్యోతిర్లింగాల ఆలయ నిర్మాణ పనులకు తమ వంతుగా ఇటుకలు అందించి పుణ్యకార్యంలో భాగమయ్యారు. రండి రండి ఆలయ నిర్మాణానికి అండగా ఉంద పుణ్యలింగేశ్వర స్వామికి పూజార్చన చేద్దాం. ఈ క్రమంలో వారు ఆశ్రమంలోని అభాగ్యుల వైద్యశాలను సందర్శించి అక్కడ అనాథులకు అందుతున్న వైద్య సేవల గురించి వివరంగా తెలుసుకున్నారు. సేవా మార్గంలో భాగంగా జె యాదగిరి అనసూయ గార్లు కీర్తిశేషులు జె మల్లయ్య నరసమ్మగార్ల జ్ఞాపకార్థం శివపుత్రుల జీవితకాల నిత్యాన్నదానం నిమిత్తం తగిన విరాళమందించి పుణ్యఫలాలు పొందారు. ఈ సందర్భంగా వారి పవిత్రాత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు స్వయంగా అన్నదానం చేసి ఆదిదేవుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. తరచుగా ఈ సేవాశ్రమాన్ని సందర్శిస్తూ మానసిక వికలాంగులకు అండగా నిలుస్తున్న ఈ పుణ్యదంపతుల మనస్సు ఎంతో గొప్పది. తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అభాగ్యుల కడుపు నింపిన సేవామూర్తి యాదగిరి గారి కుటుంబం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. మా పేరు జక్కుల యాదగిరి. మేము ఇది రేకుల షెడ్ ఉన్నప్పటి నుంచి వస్తున్నాము ఇక్కడ. అయితే ఇక్కడ వచ్చినప్పుడు ఏంటంటే ఏదో ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు
కొద్దిగా అన్నదానం కింద 5, 10, 20 వేలు ఇస్తామని అనుకొని వచ్చాను ఇక్కడికి. నేను ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళని చూసిన తర్వాత ఏమనుకున్నానంటే శాశ్వతమైనటువంటి యొక్క బిల్డింగ్ కడతామని అన్నారు. అనేసరికి నాకేమనిపించిందంటే నేను కూడా అందులో పార్టిసిపేట్ ఎందుకు చేయొద్దని అప్పుడు ఇచ్చాను డొనేషన్. నవంబర్ 1కి వచ్చినప్పుడు, ఇది ఓపెనింగ్కి వచ్చినప్పుడు ఏంటంటే మళ్ళీ హాస్పిటల్ కడుతున్నారు అంటే మొట్టమొదటి డోనర్గా మేమే ఇచ్చాను. తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ కాశీ విశ్వేశ్వరాలయాన్ని కూడా కడుతున్నారు. చాలా అభివృద్ధి ఉంది. ఇవాళ వెకేషన్ ఏంటంటే మా యొక్క మ్యారేజ్ డే 50 సంవత్సరాలు పూర్తి అవుతుంది ఈ రోజుకు. ఇక్కడ ఉన్నటువంటి యొక్క అమ్మా నాన్న ఆశ్రమంలో 600 మంది అభాగ్యులు, మతిస్థిమితం లేని వాళ్ళు ఉన్నారు. అభాగ్యులకు ఈ అన్నదానం చేసినట్టుంటే వారి మనసుకు కూడా, వారి ఆత్మలకు శాంతి కావాలని చెప్పేసి ఆ విశ్వేశ్వరుణ్ణి ధ్యానిస్తున్నాము. జీవితంలో ఒకసారి అయినా కానీ కాశీకి వెళ్ళకున్నా, ఎక్కడ వెళ్ళకున్నా కానీ అమ్మ నాన్న అనాథాశ్రమానికి మాత్రం ఒక్కసారి వచ్చి వెళ్ళండి. మీరు ఏమి ఇవ్వకున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి సేవాభావం ఏదైతుందో ఆ గట్టుశంకర్ గారు, వారి భార్య, వాళ్ళు చేస్తున్నటువంటి సేవను మీరందరూ చూసినట్టుంటే మీకు కూడా సేవ చేయాలని కానీ, లేకపోతే దానం కానీ, అన్నదానం కానీ, ఏది కానీ, ఈ దేవాలయం కానీ ఏమన్నా ఇంతవరకు వచ్చారనుకో మీరు ఇవ్వకుండా పోరు. అందరికీ నమస్కారం. నా పేరు రవిశేఖర్ అండి. ఈరోజు నేను ఇక్కడికి రావడానికి కారణము, ఇంతకుముందు 2-3 సార్లు 4 సార్లు మా అమ్మ నాన్న వాళ్ళు వచ్చారు. ఈరోజు మా అమ్మ నాన్న వాళ్ళది 50వ పెళ్లి రోజు కాబట్టి ఈరోజు వచ్చాము. ఇక్కడ వచ్చి చూశాక నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఉన్న వాళ్ళకి వీళ్ళు చేస్తున్న సేవలు కానీ, ఈ బిల్డింగ్ కానీ, హాస్పిటల్ కట్టడం కానీ, ఈ గుడి కట్టడం కానీ చాలా బాగా అనిపించింది. ఈరోజు పెళ్లి రోజు సందర్భంగా 600 మందికి ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. ఇది చాలా మంచి సందర్భం, చాలా మంచి అవకాశము. ఇది చూసిన వాళ్ళందరూ మీరు కూడా ఈ రకంగా సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం. కాలం కాటు వేయడంతో మానసిక వికలాంగులై పిచ్చివాళ్లలా మారిన ఎందరో నిర్భాగ్యులను అక్కున చేర్చి ఆశ్రయం కల్పిస్తుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత జీవిస్తున్న 600 మంది అనాథుల అన్నదానానికి సాయపడి వీరి ఆకలి తీర్చే నిమిత్తం నిత్యావసర కిరాణా సామగ్రి, కూరగాయలను అందించి నిర్భాగ్యుల నిత్యాన్నదానంలో భాగం కండి. మీ నివాసాలలోని పాత బట్టలను ఈ అభాగ్యులకు అందించి పుణ్యం కట్టుకోండి. దాతలకు, సేవామూర్తులకు విన్నపం: ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.